ఏపీ ఎన్జీఓలు మళ్లీ ఆందోళన బాట పట్టడానికి సిద్ధమవుతున్నారు. డీఏ బకాయిలు, బిల్లుల చెల్లింపుల కోసం ఉద్యమ కార్యాచరణకు సిద్ధమవుతున్నారు. ఇవాళ మంత్రుల బృందంతో జరిగే చర్చలు విఫలమైతే ఏ క్షణమైనా మెరుపు సమ్మెకు దిగుదామని హెచ్చరిస్తున్నారు. ఎన్నికల వేళ ఎన్జీఓల హెచ్చరికలు సర్కార్కి అలారం మోగిస్తోంది. ఏపీ ఎన్జీఓలు మరోసారి ఆందోళన బాట పట్టడానికి రెడీ అవుతున్నారు. గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని వాళ్ళు ఆరోపిస్తున్నారు. 12వ పీఆర్సీ కమిషన్ పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదంటున్నారు. 2 పెండింగ్ డీఏలు చెల్లించాలని, జీపీఎఫ్ బిల్లులు చెల్లించట్లేదని ఎన్జీఓలు వాపోతున్నారు. తమకు ప్రతి నెల 1వ తేదీన వేతనాలు, పెన్షన్లు ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావట్లేదని, ఇంకా అనేక పెండింగ్ సమస్యలు ఉన్నాయని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. ఇలాంటి డిమాండ్లతో ఏపీ ఎన్జీఓలు విజయవాడలో భేటీ అయ్యారు. ఏపీ జేఏసీ ఆధ్వర్యంలో 104 ఉద్యోగ సంఘాలతో, కార్యవర్గంతో ఎన్జీఓ నేతలు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. తమ డిమాండ్ల సాధన కోసం విడతల వారీగా ఉద్యమ కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించారు. ఈ నెల 14వ తేదీన నల్ల బ్యాడ్జీలు ధరించి అన్ని కార్యాలయాల్లో అధికారులకు మెమోరాండంలు సమర్పిస్తారు. ఇక 15, 16వ తేదీల్లో భోజన విరామ సమయంలో నిరసన చేపట్టబోతున్నామన్నారు ఎన్జీఓ నేతలు. 17న తాలూకా కేంద్రాల్లో ర్యాలీలు, 20న కలెక్టరేట్ల దగ్గర ధర్నాకు సిద్ధమవుతున్నాయి ఉద్యోగ సంఘాలు. 21 నుండి 24వ తేదీ వరకు అన్ని జిల్లాల్లో పర్యటించి 27వ తేదీన చలో విజయవాడ చేపడతామంటున్నారు ఎన్జీఓ నేతలు. ప్రభుత్వంతో చర్చలు సఫలం కాకపోతే సమ్మెకు సైరన్ మోగిస్తామని హెచ్చరిస్తున్నారు. జేఏసీ సెక్రటరియట్ సమావేశం వేసుకొని ఏ నిమిషంలోనైనా కూడా మెరుపు సమ్మె చేయడానికి సిద్ధంగా ఉండాలని కూడా కేడర్కి విజ్ఞప్తి చేస్తున్నాము. మరి ప్రభుత్వంతో చర్చలకి వెళ్తాం. అవసరమైతే ఆ తర్వాత ప్రభుత్వానికి ఆ చర్చలు సఫలీకృతం కాకపోతే ఉద్యమానికి మేము సిద్ధంగా ఉన్నామని ఏపీ జేఏసీ పక్షాన తెలియజేస్తున్నాం. ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ ఆందోళనకు సిద్ధమవుతున్న ఎన్జీఓలను ఏపీ సర్కార్ ఎలా శాంతింపజేస్తుందో చూడాలి.